మోదీ ఇక్కడ వచ్చినారు, వరంగల్ పెద్ద డ్రామా చేసిపోయినారు. ఆ బీజేపీకి ఒక స్ట్రైట్ క్వశ్చన్. కవిత గురించి మోదీ గారు మాట్లాడినారు, అమిత్ షా మాట్లాడినారు, నడ్డా మాట్లాడినారు, బండి సంజయ్ మాట్లాడినారు. ఇండియాలో మోస్ట్ కరప్టెడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పినారు. వాళ్ళ ఫ్యామిలీ అన్నారు. బంగారు తెలంగాణ అని, చిప్పా తెలంగాణ అన్నారు. ఒక ఫ్యామిలీనే మొత్తం డెవలప్ అయింది. అప్పుల తెలంగాణ చేసినారు, సర్ప్లస్ తెలంగాణకి. దొంగలకు జైలుకి పంపించాలి, వీడు ఫ్యూడల్, వీడు డిక్టేటర్, వీడు రాజా, వీడు దొంగ, వీడు లంగా అని చెప్పిన మోదీ అమిత్ షా సింపుల్ బీజేపీకి ఒక స్ట్రైట్ క్వశ్చన్. కవితకు ఎందుకు ఇడ్సేసినారా? కవితకు జైలు ఎందుకు పంపించలేదు? మోదీ గారు తిహార్ జైలుకి పంపిస్తారని చెప్పినారు. అది కేసీఆర్కే. కేసీఆర్ కూతురు మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? పాయింట్ నెంబర్ 1. తిహార్ పంపించకుండా జూబ్లీ హిల్స్ మళ్ళీ ఇంటికి ఎందుకు పంపించినారు? ఈ మొత్తం పబ్లిక్లో వచ్చి డ్రామా ఎందుకు? కాంప్రమైజ్ అయిపోయింది కదా. బీఆర్ఎస్ బీజేపీ కాంప్రమైజ్ ఇస్ ఓవర్. అసదుద్దీన్ లంగా ఫెలో వాళ్ళ బ్రోకర్. ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో రావద్దు అని డ్రామా స్టార్ట్ అయింది. అసదుద్దీన్ బీఆర్ఎస్ అగేన్స్ట్ మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నారు అవి? నిన్న మొన్న పోయి అందరు ముస్లిం స్కాలర్స్కి తీసుకుపోయి ముఖ్యమంత్రితో కలుస్తాడు, యూనిఫామ్ సివిల్ కోడ్ అని. మళ్ళీ బీఆర్ఎస్ ముస్లిమ్స్కి ఏం చేయలేదు 9 ఇయర్స్లో అని చెప్తాడు. అసదుద్దీన్కి ధైర్యం ఉన్నది స్టేట్ ముఖ్యమంత్రికి చెప్పాలి, ముఖ్యమంత్రి 12% రిజర్వేషన్ నువ్వు ఇవ్వలేదు ముస్లిమ్స్కి, వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియల్ పవర్ ఇవ్వలేదు, ముస్లిమ్స్కి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ముస్లిమ్స్కి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉమెన్కి డెవలప్ చేసి నువ్వు ఎంపవర్ చేస్తామన్నారు, చేయలేదు. బడ్జెట్లో ప్రాపర్ అలొకేషన్ చేయలేదు, లోన్ ఫెసిలిటీ చేయలేదు, ఓల్డ్ సిటీకి డైలస్ ఇస్తాముల్ చెప్పినావా, చేయలేదు. ఉర్దూ లాంగ్వేజ్కి లిప్ సర్వీస్ లాగా యూజ్ చేసినావా, ఫీజ్ రీఎంబర్స్మెంట్ చేయలేదు, కేజీ నుండి పీజీ పని చేయలేదు, రెసిడెన్షియల్ స్కూల్ కట్టలేదు, ఫీజ్ రీఎంబర్స్మెంట్ మాకు దొరకలేదు, ఓవర్సీస్ స్కాలర్షిప్ మాకు దొరకలేదు. ఈ అన్ని మాటలు అడిగే ధైర్యం ఉన్నది అసదుద్దీన్ లంగా ఫెలోకి. డ్రామా చేస్తున్నారు ముగ్గురు కలిసి. ఇప్పుడు 1 పాయింట్ వీళ్ళకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నది. ఈ గ్రాఫ్ తట్టుకోలేకపోతున్నారు. బీజేపీ కాంప్రమైజ్ చేసింది. ఇలా మీ ఛానల్ ముందు చెప్తున్నా, నాకు అన్ని జగ సోర్సులు ఉంటాయి. ఎవరు కాంప్రమైజ్ చేస్తున్నారు అది కూడా చెప్తా మీ ఛానల్కి. ఇది గిఫ్ట్ మీకు. నరేష్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నా, ఫస్ట్ టైం ఓపెన్ చెప్తున్నా. ఇది మొత్తం కాంప్రమైజ్ చేసింది ఎక్స్ గవర్నర్ నరసింహన్ గారు బిఎల్ సంతోష్తో కలిసి. అక్కడ కిషన్ రెడ్డి ఉన్నాడు, అక్కడ అంతనే కిషన్ రెడ్డి అని నేనే చెప్తున్నా. ఈ అన్ని పేర్లు చెప్పవద్దు అని ఇప్పుడు దాకా చెప్పలేదు. ఇలా మీ ఛానల్ ముందు చెప్తున్నా, వీళ్ళ కాంప్రమైజ్ అయిపోయింది. అండ్ ఇంకా బీజేపీ స్టోరీ ఫినిష్ తెలంగాణలో. అది అమిత్ షాకు కూడా తెలిసిపోయింది, బిఎల్ సంతోష్కి తెలిసిపోయింది, నడ్డాకి తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. ఏదో హంగామా చేసినాడంటే అది పాపం బండి సంజయ్. ఆ బండి సంజయ్కి యూనియన్ మినిస్ట్రీ ఇవ్వాలి. ఆ గ్రాఫ్ పెరిగింది అంటే 1 ఎమ్మెల్యే నుంచి 3 వచ్చినాయి అంటే ఓకే ఫైన్. ఈటెల రాజేందర్ వెరీ గుడ్, రఘునందన్ వెరీ గుడ్. కానీ దానిలో సపోర్ట్ చేసినాడు ఆ బండి సంజయ్. సో ఆ బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి అది ఎక్కింది గ్రాఫ్. ఇప్పుడు అందరికీ తెలుసు ఈ గ్రాఫ్ ఆగింది, ఎక్కువ పోదు, కాంప్రమైజ్ చేసుకోవాలి. కవిత ఇష్యూ దొరికింది, ఎందుకంటే మేము వెపన్లు యూజ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డే నుంచి ఏమంటుంది, అన్డెమోక్రటిక్ వేలో మీరు పోతున్నారు, మీరు ఇన్స్టిట్యూషన్స్కి యూజ్ చేస్తున్నారు, రైట్? ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఇక్కడ ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు చూస్తుంటే రాహుల్ గాంధీ పరిస్థితి చూస్తే, డిస్క్వాలిఫికేషన్ చూస్తే, హైకోర్టు సుప్రీంకోర్టుకి కూడా యూజ్ చేస్తున్నారు. అంటే మీరు ఈ కామెంట్స్ ద్వారా ఇంతకుముందు కేవలం అసదుద్దీన్ ఓవైసీ గారు ముస్లింలకు చేస్తున్నటువంటి అన్యాయంపై గొంతు విప్పేవారు, తరువాత కేసీఆర్పై విప్పారు, ఇప్పుడు బీజేపీపై విప్పారు. అంటే మీరు వీళ్ళందరూ హిందువులకు వ్యతిరేకులు, శత్రువులు అని అంటుంటారా? ఏది వాస్తవం అది చెప్తా నేను. మా కాంగ్రెస్లో గొడవలు ఉన్నాయి చెప్పినా. ఏ రోజు గొడవలు కంప్లీట్ చేస్తారు, మిస్అండర్స్టాండింగ్ పక్క పెడతారు, ఈగో ప్రాబ్లం పోతుంది, మా కాంగ్రెస్ పెరుగుతుంది, గ్రాఫ్ పెరుగుతుంది. లేకుంటే కాంగ్రెస్ నెంబర్ 3లో ఉన్నది, కాంగ్రెస్ పవర్లో రాదు అని 100 సార్లు చెప్పినా. కానీ మా కొత్త ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే వచ్చిన తర్వాత మొత్తం పార్టీ మిస్అండర్స్టాండింగ్లు పక్క పెట్టి, డిఫరెన్సెస్లు పక్క పెట్టి, ఈగోలు పక్క పెట్టి ఒక యునైటెడ్ ఫోర్స్లో పబ్లిక్లో పోయి అవగాహన చైతన్యం చేస్తున్నాం. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నది. కాంగ్రెస్ ఏం చేసింది ముస్లింలకి? కాంగ్రెస్ ఏం చేసింది అన్న? ఇప్పుడు మీరు స్కాలర్షిప్ నుంచి మొదలుకుంటే, వక్ఫ్ బోర్డ్ నుంచి మొదలుకుంటే అనేక అంశాలు
ఇతను జూటా మాట్లాడాడు, మోసం చేశాడు, ఇది ఒక దొంగ లంగా ప్రభుత్వం అన్నారు. అలాగే మోడీ అసదుద్దీన్ దోస్తాన్ అయిపోయి ఎన్నో కుట్రలు చేస్తున్నారు, అభివృద్ధికి దూరం పట్టేస్తున్నారు అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రజలు అడుగుతున్నారు. రేపు గెలిస్తే ఏం చేస్తారు అని అడుగుతున్నారు. వినండి, కాంగ్రెస్ చేసింది ముస్లిమ్స్కి, అలా ముస్లిమ్స్ ఎంతమంది 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని, రాజశేఖర రెడ్డిని. పాయింట్ నెంబర్, ఇలా కూడా ముస్లిమ్స్కి అదే 4% దొరుకుతున్నది. దానిలో 1% కేసీఆర్ తక్కువ చేసినారు. ఓకే, కేసీఆర్ ఏం ప్రామిస్ చేసినా 12%. అది కాదు, పెట్టదు, అది రాదు. ఫస్ట్ డే నుంచి మేము చెప్తున్నాం. కాంగ్రెస్ ఇచ్చింది అదే, ముస్లిమ్స్కి ఇచ్చింది అది. సో కాంగ్రెస్ పార్టీతో కూడా ఎంఐఎం అలయన్స్ ఉన్నది. 100% ముస్లిమ్స్కి కూడా ధోకా అయింది, తప్పకుండా అయింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, సోనియా గాంధీ ఉన్నప్పుడు, రాహుల్ గాంధీ ఉన్నప్పుడు వీడు మొత్తం అసదుద్దీన్ వాళ్ళతో కలిసి మొత్తం ముస్లిమ్స్కి సర్వనాశం చేసినాడు. అది పాయింట్ నేను ఒప్పుకుంటా. కానీ కొంతవరకు, కానీ ఇంత కాదు. ఇప్పుడు వీరు గజ దొంగలు తయారైనారు. కాంగ్రెస్ తప్పు చేయలేదు, కాంగ్రెస్ దొంగ అని చెప్పను నరేష్ గారు. కాంగ్రెస్ ఇల్లు దోపిడీ చేసింది, కానీ ఇల్లు లాక్ బ్రేక్ చేసి లోపల వచ్చి ఆకలితో ఉన్నది, ఉట్టి కిచెన్ రూమ్లో కూర్చొని అన్నం తిని వెళ్ళిపోయింది. వీళ్ళలాగా అల్మారీ బ్రేక్ చేయలేదు, గోల్డ్ ఎత్తుకొని వెళ్ళిపోలేదు, క్యాష్ ఎత్తుకొని వెళ్ళిపోలేదు. గజ దొంగలాగా కాంగ్రెస్ పని చేయలేదు, చిన్న దొంగలాగా కాంగ్రెస్ పని చేసింది. సో ఏదైనా ఇలా ముస్లిం డెవలప్ ఉన్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కాంగ్రెస్. ఎందుకంటే బీఆర్ఎస్కి ఇష్టం లేదు, బీఆర్ఎస్ ఉట్టి లిప్ సర్వీస్ చేస్తుంది. కేసీఆర్ ఇన్ని మాటలు అన్న తర్వాత నరేష్ గారు, బికాజ్ యు ఆర్ అ ప్రొఫెసర్, యు ఆర్ అ పిహెచ్డి, నేను మీకు చెప్తా. కేసీఆర్కి కేటగారికలీ స్పీచ్లో నేను చూపిస్తా. రంగనాథ్ మిశ్రా మాటలు మాట్లాడుతున్నాడు, రాజేందర్ సచ్చార్ గురించి చెప్తున్నాడు, దావల సుబ్రహ్మణ్యం గురించి చెప్తున్నాడు, అమితాబ్ కుంజ్ గురించి చెప్తున్నారు, రాములు గురించి మాట్లాడుతున్నారు, కృష్ణన్ గురించి మాట్లాడుతున్నారు, సుధీర్ గురించి మాట్లాడుతున్నారు. అన్ని కమిషన్లు, అన్ని కమిటీలు ముస్లిం దళిత్ కంటే అధ్వానం పొజిషన్లో ఉన్నారు, మా బతుకు బస్ స్టాండ్ ఉన్నది అని అన్ని కమిషనర్ల గురించి మాట్లాడి ముస్లిమ్స్కి నేను ఆ పొజిషన్ ఇస్తా, కాంగ్రెస్ నీకు ఏమి ఇస్తలేదు, ఏదో ఇస్తే అది బిచ్చం ఇచ్చింది, ఏదో ఇస్తే ఒక టిఫిన్ ఇడ్లీ వడ ఇచ్చింది, నేను మీల్స్ ఇస్తా, నేను బిర్యానీ చేస్తా అని లంగా మాటలు మాట్లాడి ఏం చేయలేదు. ఇలా ముస్లిమ్స్ ఏదో ఉన్నారంటే ఉట్టి కాంగ్రెస్ వల్లనే. సెక్యులర్ పార్టీ, సామాజిక న్యాయం చేసే పార్టీ కాబట్టి ముస్లిమ్స్ ఇండియాలో హైగా ఉన్నారు. ఇప్పుడు కర్ణాటకలో పోయి 4% రిజర్వేషన్ తీసినాడు అమిత్ షా. చివెళ్ళలో ఏప్రిల్ 25కి వచ్చి మేం పవర్లో వస్తే నేను రిజర్వేషన్ తీసేస్తా అన్నాడు. ముస్లిం రిజర్వేషన్, ముస్లిం పేరు అన్కాన్స్టిట్యూషనల్, నేను ఒప్పుకుంటా. ముస్లిం పేరు తీసేయాలి, నేను అగ్రి చేస్తా. దానికి పేరు చేంజ్ చేయాలి. మీరు ఏం పేరు చేయాలి? ఏపీజే అబ్దుల్ కలాం పెట్టాలి. కానీ ఆయన ఏమన్నాడు? ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ కాంగ్రెస్ చేస్తుంది, ముస్లిమ్స్కి పేరు నుంచి హెల్ప్ చేస్తుంది కాంగ్రెస్. బీజేపీనే కేటగారికల్ చెప్తుంది, ముస్లిమ్స్కి హెల్ప్ చేసే పార్టీ కాంగ్రెస్. సో ఇప్పుడు దాకా ముస్లిమ్స్ ఏ పరిస్థితిలో ఉన్నారు టోటల్ ఇండియాలో జస్ట్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్.